కీర్తన 30వ కీర్తన 2వ వచనం 3వ వచనం. యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వినికిడిలో దీవెనకరంగా చేయమని, ఈ ప్రార్థన అంశాన్ని ప్రభా మేము అర్థం చేసుకొని దానిలో ఉన్న ఆంతర్యాన్ని ఎరిగి మా భావితర జీవితాన్ని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మేము ఎలాగో ప్రభా స్థిరపడంలో సహాయపడమని, పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రార్థన జీవితంలో ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన అనేది ఒక మనిషికి నీరెంత ప్రాముఖ్యమో, ఎక్కడి నుంచి వచ్చింది? నీరెంత ప్రాముఖ్యమో, ఆహారము ఎంత ప్రాముఖ్యమో, ఆక్సిజన్ అంతటికంటే ఎక్కువ ప్రాముఖ్యం. ఒక మనిషి బ్రతకాలంటే ఏమేం కావాలో ప్రస్తుతానికి? నీరు, ఆహారం. ఈ రెండిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆక్సిజన్ కావాలి. 21 రోజు ఆహారం లేకుండానైనా బ్రతకవచ్చు, కొన్ని రోజులు నీరు లేకుండానైనా బ్రతకవచ్చు, కానీ కొన్ని నిమిషాలు ఆక్సిజన్ లేకుండా మనం బ్రతకచ్చు. అంటే ఒక క్రైస్తవుడికి ఆక్సిజన్ ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యం? ఆక్సిజన్ ఎంత ప్రాముఖ్యమో, అంటే ఆక్సిజన్కి ఒక మనిషి జీవనానికి ఎంత ముడిపడి ఉందో ఒక విశ్వాసకి ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యం. కానీ అదే మనం నిర్లక్ష్యం చేస్తాం. ఏది ప్రాముఖ్యమో దాన్ని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఈ కీర్తనకారుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇక్కడ 3 విషయాలు తన ప్రార్థనా జీవితంలో ఏమేమి జరిగాయో చెప్పాడు. ఇక్కడ కూడా 3 విషయాలు చెప్తున్నాడు. ఏంటి ఈ 3 విషయాలంటే, ఒక మనిషికి బ్రతకాలంటే 3 ప్రాముఖ్యం. ఒకటేంటి? నీరు, ఆహారం. అతి ప్రాముఖ్యమైనది ఏంటి? ఆక్సిజన్. ఇక్కడ కూడా ఒక విశ్వాసికి ప్రార్థన, వాక్యము, ఆరాధన, ఇవి కూడా 3 ప్రాముఖ్యం. ఒకటేంటిది? దేవుడికి ఇచ్చేదేమో ఆరాధన, మనము భుజించేదేమో వాక్యము, మనం పీల్చుకునేది ఏంటిది? ఇప్పుడు ఏమైందా? ఆక్సిజన్ ఏంటి అంటే ప్రార్థన. మనం భుజించేది వాక్యమైనప్పుడు ఇప్పుడు మనకు నీరేంటి అంటే అది దేవునికి ఇచ్చేది. కాబట్టి ఆరాధన అనేది దేవునికి ఇచ్చేది, లేక దేవుని సన్నిధి. అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ఈ 3 ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైన విషయం. ఈయన జీవితంలో ఏం చెప్పాడంటే, మొదటిది ఈ ప్రార్థన ద్వారా తనకి ఏం కలిగిందో చెప్పాడు. మొదటిది ఏంటి? 2వ వచనం, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అంటే అది 2 రకాలుగా ఉంది. ఒకటి భౌతికంగా ఉంది, రెండవది ఆత్మీయంగా కూడా ఉంది. అంటే మొట్టమొదటిది దేహ సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత. ఆత్మ సంబంధమైన స్వస్థత అంటే ఏంటంటే
ఏంటిదంటే పవిత్రత కొరకు ప్రార్థన జీవితం. ప్రార్థన లేని చోట అపవిత్రత ఉంటుంది. ప్రార్థన లేని చోట ఏముంటుంది? అపవిత్రత ఉంటుంది. సాతాను యొక్క తంత్రాలు, కార్యాలు ఉంటాయి. ప్రార్థన ఉన్న చోట అపవిత్రత ఉండదు, సాతాను యొక్క కార్యకలాపాలు అర్థమైందా? కాబట్టి ప్రార్థన ఏ హృదయంలో అయితే ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో, ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ సంఘంలో ఉంటుందో అక్కడ శరీర సంబంధమైనవి, సాతాను సంబంధమైన కార్యాలు ఉండటానికి వీలు లేదు. అంటే దాన్ని ఏమంటారు తెలంగాణ పదంలో, భాషలో ఏం బీమారి వచ్చిందిరా నీకు అంటారు. అర్థమైందా? నీకేమొచ్చింది అనేది ఆంధ్ర పదం. ఏం బీమారి వచ్చింది అంటే అర్థమైంది. అసలు ఏమైంది నీకు అంటే ప్రార్థన లేని చోట ఏదో జరగకూడదు జరుగుతుంది. కాబట్టి నేను మొరపెట్టగా నీవు నన్ను ఏం చేశావు? స్వస్థపరచావు. ఎన్ని రకాలుగా? 2 రకాలు. ఇదే వాక్యాన్ని ఇర్మియా ఏం చెప్తారంటే 17:14 ఇర్మియా గ్రంథం ప్రార్థన ఎందుకు చేయాలి అనేది, అంత ప్రాముఖ్యం ఏంటి ప్రార్థనకి అనేది మనం చూస్తున్నాం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుతా, నన్ను రక్షించుము, నేను రక్షింపబడదు. అంటే ఇది కూడా ప్రార్థననే. ఇది కూడా ఏంటిది? నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత పొందుతా. నీవు నన్ను రక్షించు, అప్పుడే నేను రక్షణ. స్వస్థత అనేదేమో భౌతిక సంబంధమైనది, రక్షణ అనేదేమో ఆత్మ సంబంధమైనటువంటిది. ఇక్కడ అర్థమైందా? అందుకనే ఇక్కడ స్వస్థత అనేది 2 అర్థాలను చూపిస్తుంది. 30 కీర్తన 2వ వచనంలో స్వస్థత అంటే అర్థం ఏంటంటే 2 విషయాలను మనకు చూపిస్తుంది. ఒకటి భౌతిక సంబంధమైన స్వస్థతను చూపిస్తుంది, అదే సమయంలో ఆత్మ సంబంధమైన స్వస్థతను కూడా చూపిస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన స్వస్థతను కూడా చూపిస్తూ ఉంది. దాన్ని ఏమంటామంటే ఆపద మొక్కులు అంటాం మనం. దాన్ని ఏమంటాం? ఆపద మొక్కులు. ప్రమాదంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనము ఏదో ఒక నామమును అర్జిస్తాం. ఏదో ఒక నామాన్ని అర్జిస్తాం. క్రైస్తవుడు రకరకాల నామాలను అర్జించడు. ఇస్లామీ సహోదరుడు కూడా రకరకాల నామాలను అర్జించడు. మరి రకరకాల నామాలను అర్జించే వాళ్ళు ఎవరికా? భారతీయులే. వాళ్ళు బౌద్ధులైనా, సిక్కులైనా, జొరాస్ట్రియన్ హిందువులైనా రకరకాలుగా. ఇది కాకపోతే అది ఆప్షన్ ఉంటుంది అక్కడ. క్రైస్తవులకి, ఇస్లాంకి ఆప్షన్ ఏమి ఉండదు. ఇక అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మర్మం ఏంటంటే వారు ప్రమాదంలో ఉన్నప్పుడు ఏమని అర్జిస్తారంటే, దేవుడు అనబడేవాడు ఎవడైనా ఉంటే ఏమంటున్నారు? వాళ్ళ ప్రార్థన ఎట్లుంటుంది? దేవుడు అనబడేవాడు ఎవరైనా ఉంటే ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడి, నన్ను ఒడ్డెక్కించి, నాకు క్షేమాన్ని ఇస్తే ఇక మీదట నేను ఆ దేవుణ్ణే పూజిస్తాను అనుకుంటాను. అర్థమవుతుందా? కొంతమంది హిందువులు ఉంటారు, పలాని దర్గా కాటికి పోయొచ్చానండి, మాకు పిల్లలు లేకపోతే, అందుకని అప్పుడు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, వీడికి ఆ పేరే పెట్టాడు, ఈ అమ్మాయికి ఆ పేరే పెట్టాడు. ఇప్పుడు మనము రంగాపురానికి ఎందుకు వెళ్తారు? ఒక రకమైన జాతి కాదు కదా, అన్ని రకాల ప్రజలు వెళ్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ దర్గాలో అక్కడ ఏదో మహాత్యం ఉంది కాబట్టి అక్కడ కులంతో, జాతితో, మతంతో సంబంధం లేదు. తెలంగాణ వాసులు ఎక్కడికి వెళ్తారు? అతి ప్రాముఖ్యమైనటువంటి గ్రామ దేవతలు, అడవి దేవతలు ఎవరు? సమ్మక్క సారక్క. ఇప్పుడు వారు ఫలాని వారు మాత్రమే వెళ్తారు అక్కడికి.
లక్షలు కోట్ల మంది వెళ్తారు. తెలంగాణ రాష్ట్రానికి అతి ప్రాముఖ్యమైనటువంటి మహోత్సవం ఏదైనా ఉంది అంటే అదేది మేడారం. అదే అర్థమైంది కదా. అక్కడికి ఎవరు వెళ్తారు? ఇక రాష్ట్రం నలుమూల నుంచి కాదు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అభిమానంతో. నేను ఏం చెప్తున్నానంటే అక్కడ ఆప్షన్ ఉంది. మాకు ఈ అవసరం తీరితే మా మొక్కు తీర్చుకుంటాం, ఇక్కడనే సేవిస్తాం, వీరినే పూజిస్తాం, మా ఇంటి ఎలవేల్పుకి చేసుకుంటాం, మా వంశానికి మా కుటుంబానికి అనే బలమైన నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఒక విశ్వాసిగా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే ఇర్మియా నేర్పిస్తున్నాడు మనకు. కీర్తనకారుడైన దావీదు కూడా మనకు నేర్పిస్తున్నాడు. ఇర్మియా ఇంకా ఏం నేర్పాడో 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనము ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఏమని జ్ఞాపకం చేస్తారంటే 15 అదే 17 యెహోవా నా శ్రమ నీకు తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి గలవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుతున్నదని తెలుసుకోను. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రింది భాగం వరకు మనకు అవసరం లేదు. మొదటి భాగంలో నా శ్రమ నీకు తెలిసినది, నన్ను జ్ఞాపకము చేసుకొని నీ దర్శన భాగ్యము నాకు కలిగిస్తే నేను నా సమస్యలో నుండి మేలు పొందుతాను. అంటే నీవు తప్ప ఈ సమస్యల వలయములో నుండి నన్ను విడిపించి కాపాడేవాడు ఇంకెవడు? అంటే ప్రార్థన కర్త, అంటే మన అవసరతని తీర్చగలిగినటువంటి కర్త ఎవరో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి అడుక్కునేవాడు ఉంటాడు, మనకి ₹1,00,000 అవసరం. అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి, బాబు ఈరోజు నీ కలెక్షన్ ఎంత, నాకు ₹1,00,000 అవసరం ఉంది, ₹3 వడ్డీ ఇస్తా, ఇవ్వండి. ఆడి దగ్గర ఉంటాయా ప్రజెంట్గా? ఇప్పుడు మరి ₹1,00,000 అడగాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళా? ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఒక ఆసామి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు కాబట్టి రేపు ఎల్లుండే ఇస్తానని చెప్తాడు. అర్థమవుతుందా? కానీ ఈరోజే అడుక్కోవడం ప్రారంభించినటువంటి వ్యక్తి దగ్గర ఉంటాయా? అంటే మన అవసరత ఖచ్చితంగా తీర్చగలిగిన వ్యక్తి ఎవరో మనం నిర్ధారణ చేసుకోవాలి. ఎవరైనా అంటే కీర్తన 65:2 ఎవరికి మనం ప్రార్థన చేయాలా? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేది. కాబట్టి మొట్టమొదటిది ఆయనకు ఏమని పేరు? ప్రార్థన ఆలకించు. రకరకాల పేర్లు ఉన్నాయి ఆయనకు. ఒక్క యేసు ప్రభు అని కాదు, యేసు ప్రభు అనగానే అందరికి ఐడెంటిటీ అవుతుంది అంతే. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పేరు ఇక్కడ ఏంటి ఈ సందర్భంలో? ఆయన ప్రార్థన ఆలకించే వాడు. మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం. మనం ఎవరికి ప్రార్థన చేయాలి అంటే ఆయన తప్ప ఇంక ఎవ్వరు మన గోడు మన బాధ వినేవాడు నాదుడు లేడు అని మొదలు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ కీర్తనకారుడైన దావీదు ఆయనకే మొరపెట్టాడు. ఇర్మియా కూడా ఆయనకే మొరపెట్టాడు. ఏమని? నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుతాను, నన్ను రక్షించుము, నేను రక్షణ పొందుతాను. అంటే అక్కడ మరుగైనది మరొకటి ఉండాలి. వట్టి ప్రార్థన చేస్తే సరిపోదు. ఏం చేయాలి? ఎవరో బిషప్పో లేదంటే రైట్ రెవరెండో మెరిట్ రెవరెండో పాస్టరో కాదు.
కామన్ మ్యాన్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. ఎట్లా? కామన్ మ్యాన్ చేసిన, అసలు మారు మనసు రక్షణ లేనివాడు కూడా రక్షణ కర్త ఎవరో తెలుసుకొని చేస్తే ఆయన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఇప్పుడు ఆ ప్రార్థన ఏముండాలి అంటే రెండవది మర్మంతో కూడింది కూడా ఉండాలి. అదేంటి? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఆ ప్రార్థన ఏ కాన్సెప్ట్తో చేయాలా, ఏ పర్పస్తో చేయాలా, ఏ ఆశయంతో చేయాలా, ఏ ఉద్దేశంతో చేయాలా, ఏముండాలి ఆ ప్రార్థనలో, అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏముండాలా? చదువు. మీ పాపములను ఒకరితో ఒకడు ఒక్కొక్కటి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఏంటంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అంటే వాడు చేసుకుంటే జరగదా? జరుగుద్ది. కానీ బలం ఉండాలంటే ఒకరి కొరకు ఒకరు చేసుకోవాలా. తర్వాత అది నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై. ఒకవేళ వాడు పాపం చేస్తే వాడి పాపం ఏం చేయబడతాయి? అది అంటే ఏమై ఉండి ప్రార్థన చేయాలా? నిర్దోషత్వముతో చేయాలి ప్రార్థన. ఎలా చేయాలి? దేవునికి మనకు ఏ అడ్డు ఆటంకము ఉండకూడదు. అంటే నిర్దోషమైనటువంటి మనసుతో చేయాలి. యెషయా 59:2 వచనం. 59:2 వచనంలో చెప్పాడు ఎలా ఉండాలి మన ప్రార్థన కంటే. అక్కడ మరొక కోణాన్ని చెప్పాడు. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచును గనుక అది అంటే నిర్దోషముగా ఉండి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి ఏముంటుంది? బలం ఉంటుంది, విజయం ఉంటుంది, స్వస్థత ఉంటుంది. అంటే ఇప్పుడు మన పాపం ప్రార్థన ఏమై ఉండకూడదు? దోషపూరితమైనదిగా ఉండకూడదు. అంటే నీతి మారినదిగా ఉండకూడదు, అపవిత్రమైనదిగా ఉండకూడదు. దాన్ని మనం ఎలాగా పర్యాయ పదాలు వాడచ్చు. అదేమై ఉండాలంటే నీతివంతమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవునికి మనకు ఏ దోషం అడ్డుగా ఉంటే మన ప్రార్థన దేవుడు వినుడు, దాన్ని మనం ప్రతిఫలం పొందలేం. అర్థమైంది కదా? కాబట్టి భౌతికమైన స్వస్థత విషయమైన, ఆత్మ సంబంధమైన స్వస్థత విషయమైన, కాబట్టి ప్రార్థన ఎంత ప్రభావితమైనదో చెప్పాడు. మనం రెండవ టాపిక్ దగ్గరకు వస్తాం. రెండవదిగా చూడండి 30వ కీర్తన 3వ వచనం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. అంటే ఎట్లాంటి పరిస్థితిలో ఈయన ప్రార్థన చేసినంట? పాతాళములో నుండి. అంటే మన ప్రార్థన మన స్థితి ఎక్కడున్నా దాని నుండి మనల్ని భేదించగలదంట. అక్కడి నుంచి మనల్ని కాపాడగలదు, అక్కడి నుంచి మనల్ని విడిపించగలదు. చూడండి దేవుని వాక్యంలో యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు. 2వ వచనంలో ఏముంది? నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అది ఎక్కడి నుంచి అంట? ఇప్పుడు కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు 33లో? పాతాళములో నుండి నా ప్రాణమును. కానీ ఇప్పుడు యోనా ఏం చెప్తున్నాడు? నేను మొరపెట్టగా పాతాళ
నేను మొరపెట్టగా రెండవ వచనం ఏం చేశాడు? ప్రత్యుత్తరం ఇచ్చింది. ఎక్కడున్నాడు అప్పుడు? ఈయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? యోన ఎక్కడ, ఏ స్థితిలో ఉండి మొరపెట్టాడు? ఎస్, అది టాపిక్. ఆయన ఉన్న స్థితి కీర్తన గారికి చెప్తున్నాడు, నేను మొరపెట్టగా పాతాళములో నుండి నా ప్రాణం. ఇక్కడ యోనా చెప్తున్నాడు, నేను మొరపెట్టాను, నాకు మనవి చేశాను, నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. ఏమని? నా మనవి విన్నావు, అంగీకరించావు. ఏమని? ఏ స్థితిలో ఉన్నప్పుడు? పాతాళ గర్భములో. ఒక్క అవకాశం ఉంది, ఒక్క అవకాశం ఉంది. కానీ లూకాసు వార్త 16 అధ్యాయంలో ఉన్న వ్యక్తికి మాత్రం అవకాశం లేదు. చూడండి, కొత్త నిబంధన కాలం యొక్క అనుభూతి ఎలా ఉంది. 12వ వచనం, లూకాసు వార్త 16 అధ్యాయం 12వ వచనం. 12:16. అసలు అది చదువు, అప్పుడు మనకు అర్థమవుతుంది. నువ్వు స్టార్ట్ చేస్తే నాకు అర్థమవుతుంది సబ్జెక్ట్ ఏందని. మరియు ఆయన వారితో 16:12 మీరు పరలోకము విషయంలో కాదు, వారిలో చిన్నవాడు తండ్రి వస్తుంది. 12 అధ్యాయం కరెక్ట్గా ఉంటాయా? అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. పదారాజ్యం 16 అధ్యాయం లూకాసు వార్తలో ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏం జరిగింది? ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమైనాయి. దావీదు పాతాళం యొక్క అనుభవం ఉన్నాడు, యోనా కూడా పాతాళం యొక్క అనుభవం. మరి ఇక్కడ చూస్తే 23వ వచనం, 16 అధ్యాయం 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని బొమ్మను ఆనుకున్న లాజరును చూచి తండ్రి అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకుని 26. అంతేకాక ఇక్కడ నుండి మీ యుద్ధకు దాటబోరు వారు దాటి భోజాలకుండునట్లును అక్కడి వారు మా యుద్ధకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. కాబట్టి ఇక్కడ అర్థమైందా? పాతాళం యొక్క అనుభవము. దావీదు తప్పించబడ్డాడు, యోనా తప్పించబడ్డాడు, మనము తప్పించబడతాం. బట్ ఈ ధనవంతుడికి మాత్రం అలాంటి తరుణం లేదు. అసలైతే పాతాళానికే వెళ్ళాడు. అక్కడ నుండి కూడా ఏం చేశాడు? ఇతను మొరపెడుతున్నాడు. నిజంగా ఇతను పాతాళంలో నుంచి
తప్పించుకోవడానికి కాదు మొరపెట్టేది, అందువలన అవకాశం దొరకలేదు. లాజర్ని ఇక్కడికి పంపు, అది కాన్సెప్ట్. అంటే నేను నరకంలో ఉన్నా కాబట్టి లాజరు అబ్రహాములో ఉండడానికి వీలు అర్థమైంది ఇప్పుడు కాన్సెప్ట్. అందువలన అవకాశం పోగొట్టుకున్నాడు. ఒకవేళ ప్రభువా ఈ స్థితి నుంచి నన్ను ఎలాగైనా విడిపించు అని అడిగింటే ఒకవేళ దేవుడు ఏదైనా అవసరం ఇచ్చేవాడు మనకైతే తెలియదు. కానీ కాన్సెప్ట్ అదైతే కాదు. నిర్దోషత్వంతో కూడిన నీతివంతమైనటువంటి పరిశుద్ధతతో కూడిన పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన కాదు కనుక ధనవంతుడికి అవకాశం లేకపోయింది. నీ సమస్య ఏదైనా, నీ రోగం ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ కష్టం ఏదైనా, అది వ్యాపారమా, ఉద్యోగమా, వివాహమా, వ్యవసాయమా, ట్రాన్స్ఫరా, ప్రమోషనా, సంతానమా, కారణం ఏదైనా ఉండొచ్చు. దాని విషయంలో వేదన చెందుతూ పాతాళమంతా నిరాశ నిస్పృహలో ఉన్నప్పటికీ నువ్వు కనుక నిర్దోషత్వంతో పవిత్రతతో కనుక దేవుణ్ణి అడిగితే నీ సమస్య ఎంత బలమైన పాతాల కంటే పెద్ద సమస్య ఏమీ లేదు. అలాంటి స్థితిలో ఉన్న వారిని విడిపించిన దేవుడు నీ సమస్యలను విడిపించి పెద్ద విశేషమైన ఆయనకి కాదు. ఏ కాన్సెప్ట్తో ప్రార్థించాడు? యోనా గ్రంథం 2:9 ఏ కాన్సెప్ట్తో ప్రార్థించాడు? ప్రార్థించినప్పుడు ఆన్సర్ ఎలా ఉంది? 2:9-10 కూడా చదువు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మాను. అసలు దేవుడు చేయకపోతే ఏమేం చేయడం మొదలుపెట్టాడు? కృతజ్ఞతలు, అర్పణలు, మొక్కుబడులు నేను చేస్తా, బట్ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవడైనా ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటారు. మరి ఈయన పాతాల గర్భంలో ఉండి ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతలు, మొక్కుబడులు, అర్పణలు అన్నీ చేస్తా. బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాడా, లోపలనే చెప్తున్నాడా? అంటే ఇది దేవునికి అంగీకారమైంది, ప్రీతిపదమైంది. అందువల్ల ఆన్సర్ 10 చదవండి. అంతలో యెహోవా ఇప్పుడు అర్థమైందా? అతన్ని ఎలాగైనా ఆ సమస్యల వలయంలో నుంచి తప్పించడానికి కేర్ ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు తీసుకొని, దేవుడు రాలేదు, ఒక జలచరానికి అవకాశం ఇచ్చి నువ్వు ఎలాగైనా నా భక్తుడైన యోనాను కాపాడే బాధ్యత నీది. అతని అవసరం, అతని సమస్య, అతని ఇబ్బంది, అతని కష్టం తీర్చే బాధ్యత నీది అన్నప్పుడు అది ఖచ్చితంగా ఫాలో అయిందా లేదా? కాబట్టి నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా ఖచ్చితంగా నువ్వు ఎవరు తెలుసుకోవాలా? నా అవసరత, నేను ఎవరికి ప్రార్థన చేయాలా, నేను ఎవరిని మొక్కాలో, ఎవరికి నా సమస్య చెప్పాలో వారికే చెప్పాలి. భూమి మీద ఉన్న అందరికీ చెప్తే ప్రయోజనం లేదు. ఫస్ట్ గుర్తుపెట్టు. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే నిర్దోషంతో కూడినదిగా, నీతివంతమైనదిగా ఉండాలి. రెండవది. మూడవది, ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే నేను ఏమైనా పొందాలనుకుంటే ప్రభా నేను దీని కొరకు ఏదైనా నీకు చెల్లిస్తా. అందుకే కదా మొక్కుంటారు, నేను గుడి కట్టిస్తానో, అంతేనా లేదా? అక్కడ అది చేస్తానో, లేదంటే వచ్చే భక్తులకి అన్నదానం చేస్తానో, ఇది మాకు మేలు జరిగితే, అంతేనే కదా? హిందువులు గాలి గోపురం కట్టిస్తానో, నిలువు దోపిడీలు నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా నీకు ఇస్తానో, అలాగే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా స్వార్థపూరితంగానే కాకుండా నీకు కూడా నేను ఇది నాకు కొంచెం చేసి పెట్టి ప్రభా, నా వంతు నేను నీకు కూడా ఏదైనా చేస్తా, నువ్వు నాకు ఇస్తేనే కదా నేను నీకు ఇచ్చాను. అందుకని అది గ్రహించాడు ఎవరు? యోనా. అది గ్రహించాడు. ఏమని? నీవు నన్ను స్వస్థపరచుము, నేను నిన్ను స్తుతిస్తా, నేను నిన్ను గణపరుస్తా. నువ్వు నన్ను స్వస్థపరచకపోతే నేనేం చేయలేను?
స్తుతించి కనపరచలేను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అమ్మో నన్ను స్తుతించి కనపరుస్తారంట, ఇంతకాలం వీడు నన్ను ఒప్పుకోలేదు, ఈరోజు నా దగ్గరకు వచ్చాడు, ఈ రోజుకైనా వచ్చాడు, ఒక్క అవకాశం ఇచ్చి వాడి స్థుతి కూడా నాకు కావాలా, వాడి ఘనత కూడా నేను పొందాలా, వాడు కూడా నా నామాన్ని ఉచ్చరించాలా, ఎలాగైనా నేను మేలు చేయాల్సింది అనుకుంటానంట దేవుడు. ఒక సభ్యుడు పెరుగుతున్నాడు. ఇప్పుడు పార్టీ నాయకులు ఒక పార్టీ నుంచి ఈ పార్టీలోకి వస్తానంటే వద్దంటరా, వెంటనే స్వాగతించి జెండా వేసేసి, జెండా దాన్ని ఏమంటారు, వాళ్ళ కండువ వేసేసి చేర్చుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఇది ఈ జీవగల దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రాసెస్. నువ్వు అలా నిర్ణయం తీసుకుంటే, ఆయన అడిగితే వెంటనే ఆయన చేర్చుకొని నిన్ను బాగు చేసి ప్రయోజకులు చేసి బాధ్యత తీసుకునేవాడిగా. నీ సమస్య ఎంత పెద్దదైనా ఎంత బలమైందైనా కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే దానికి ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతాం. అది ఎంత చిన్నదైనా ఎంత పెద్ద అవసరమైనా. ఇది రెండవది. మూడవదిగా చూస్తే, మూడవది ఏంటి? 3వ అధ్యాయము 30వ కీర్తన 3వ అధ్యాయంలో 2వ భాగం. నేను గోతిలోనికి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. నేను గోతిలోనికి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. అంటే ఇప్పుడు ఇది మూడవది ఏంటిది? మూడవది ఏంటిది? మూడవది ఏంటిది? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 68:20 కీర్తన 68:20. గోతిలోనికి దిగకుండగా నన్ను బ్రతికించడం అంటే అర్థం ఏంటిది? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట. అది బ్రతికించడం అంటే అర్థం ఏంటిది? మరణం తప్పించబడాలి. బ్రతకాలంటే మరణం నుండి విముక్తి పొందాలి. అదే బ్రతకడం అంటే. బ్రతకడం అంటే అదే. బ్రతకడం అంటే ఏంటిది అనుకున్నారు? మరణము తప్పించబడటం. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? గోతికి దిగినెవరు చనిపోయిన తర్వాతనే కదా గోతులు పెట్టేది. అలా అధ్యయనం చేయాలి. ఆ పదములో ఆంతర్యాన్ని గ్రహించాలి. మనం ఏమని గ్రహించాలా? అదే సబ్జెక్ట్. ఇక్కడ రాయబడిన పదం ఏంటి? దీని ఆంతర్యం ఏంటి? ఇది దేనికి దారి తీస్తుంది? అలా అధ్యయనం చేయడమే సబ్జెక్ట్, వేరే ఏం లేదు. అదేదో బ్రహ్మ విద్య కాదు. గోతిలోనికి ఎవరు దిగుతారు? పూడ్చిపెట్టేది ఎవరిని? చచ్చిపోయిన వారిని. మరి ఇప్పుడు చచ్చిపోయిన వారిని మనం పాతి పెడతాం, ఆడు బతుకుంటే పాతి పెడతామా? అదే చెప్తుంది వాక్యం. అంటే మరణమును కూడా తప్పించే శక్తి సామర్థ్యాలు మరణాపాయంలో ఉండి ప్రార్థన చేసిన, మరణపు అంచులలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని బ్రతికిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు అంటే అన్ని రకాల సమస్యలలో నుండి కూడా నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే నీ సమస్య ఎంత పెద్దదైనా, అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటిది? శరీరం విడిచిపెట్టడమే కదా. ఏ డాక్టర్ కూడా మరణించిన తర్వాత ఇంకా అవకాశం, మరణం ముందే ఏదైనా ఉంటే మరణం తర్వాత కళ్ళజోడు తీసి దీనంగా మొహం పెట్టి మా ప్రయత్నం మేము చేసాం సార్, మీరు వెళ్ళి చూడాలనుకుంటే ఏం చూడాలా? ఇక సచ్చాక చూసేది ఏమైనా ఉందా? ఒకవేళ పెండింగ్ ఉందనుకో ఆ ఫీజు కాస్త చెల్లించి సేవాన్ని, అంతే కదా. అంతకంటే ఏమైనా చెప్తారా? వాళ్ళు చెప్పేది మా ప్రయత్నం మేము చేసాము, సో సారీ మీరు ఎవరైనా చూడాలనుకుంటే పోయి, లేదంటే ఏమైనా బ్యాలెన్స్ ఉందనుకో ఆ బ్యాలెన్స్ కట్టేసి సేవాన్ని తీసుకెళ్ళండి. కానీ ఇక్కడ అంటున్నాడు మరణము ఒకవేళ నీకు సంప్రాప్తమైన స్థితిలో ఉన్నా దేవునికి లోబడి దేవుని చిత్తం జరిగించి బ్రతుకు మార్చుకొని ఈగోలన్నీ పక్కన పెట్టి
ప్రభు పాదాల చెంతకొచ్చి, ప్రభా నా బ్రతికిది, నా స్థితి ఇది, నేను దోషినే, నేను తప్పుడు దాన్నే, మోసగాన్ని, మోసగత్తని, అబద్ధికురాల్ని, తర్వాత డ్రగ్స్, జూదాలు, చెడు అలవాట్లు ఉన్నాయి. రహస్యంగా నీకు మనుషులు ఎవరు కనపట్లేదు, నేను ఏమై ఉన్నానో కనపడుతుంది. నా పాపములే మేలు పొందకుండా ఇంతకాలం చేశాను. నేను నీకు లోపడతా, నా బ్రతుకు మార్చుకుంటా. నా ప్రార్థన కూడా విను ప్రభా, నాకు కూడా మంచి రోజులు ఇవ్వు ప్రభా, నాకు కూడా ఆవిష్కాలు ఇవ్వు ప్రభా, నన్ను కూడా బాగు చేయి ప్రభా, నన్ను కూడా బ్రతికించు ప్రభా, నాకు కూడా ప్రయోజనకరమైన జీవితం ప్రసాదించంటే ఖచ్చితంగా ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. అది వ్యక్తిగతంగా అయినా, కుటుంబంగా అయినా, సంఘముగైనా, సేవ అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, అది ఏదైనా కావచ్చు. ఈ స్థితి నుంచి నేను మేలు పొందాలా, నేను అభివృద్ధి పొందాలా, నేను ఆశీర్వదించబడాలా, నేను ఉన్నత స్థాయికి చేరాలా. వాడి కింద వీడి కింద గుమస్తాలాగా పని చేయకూడదు. నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడి ఇంకా కొన్ని కుటుంబాలను పోషించే స్థాయిలో నన్ను తప్పేముంది అడగటం. నేను బాగుపడితే 10 మందికి ఉపయోగకరంగా ఉంటాను. నన్ను ఏం చేయమంటావు, ఎలా ఉంచమంటావు, నేను నీకు లోపడతా, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తా, ఒక తీర్చిదిద్దు, సరైనదిగా కట్టు ప్రభా అని మనం దేవుని అడిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. ఏమంటున్నాడు ఇక్కడ? గోతికి దిగకుండా నువ్వు నన్ను బ్రతికించితివి అంటే ప్రార్థన ఏం చేసింది? మరణము నుండి మనల్ని 2 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థనకు ఆ శక్తి ఉందంట. ప్రార్థనకు ఏం శక్తి ఉందో మనం చూస్తున్నాం. మన అవసరాలు తీర్చడమే కాదు, మనల్ని ప్రయోజకులు చేయడమే కాదు, మరణం నుండి కూడా కాపాడే శక్తి ప్రార్థనకు ఉంది. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడను. ఏందయ్యా నేనేం చెప్పాను, నువ్వేం చెప్తున్నావు? అసలు 10 ఆయన అతి గొప్ప కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఆ పదం ఉందా లేదా అనేది అధ్యయనం చేయాల. అది లేదనుకో ఇది కాదనుకుంటా అని ముందుకు పోయినంతో వెళ్ళాం. అది ఆయన గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించును. మరియు అంటే మరణం ఏం తెప్పించింది? ఇప్పుడు మరణం నుండి ఏం తప్పించిందంట? ఏ ఆయుధం వల్ల తప్పించబడ్డారు? ప్రార్థన అనే ఆయుధం. అన్నిటికీ ఒకటే మూలం, ప్రార్థన. ఆ ప్రార్థన చేయకుండా చేసేవాడే సాధన. ఎన్నన్నా చేసుకో, ప్రార్థన మాత్రం చేయనీయడాడు. అందుకనే ప్రార్థనకి సపరేట్ టైం మనం కేటాయించాలి. ఏం చేయాలి? సపరేట్గా ఒక టైము కేటాయించాలి. అందుకనే ఆ ప్రార్థనలోనే అన్నీ ఉన్నాయి. నర్సింగ్ గారు యూత్ క్యాంప్ పెట్టినా, కాన్వికేషన్స్ పెట్టినా బ్యాలెన్స్ నిల్లు. కానీ ఏ కొరత లేకుండా అవి విజయవంతంగా జరుగుతాయి. ఎవడు రైస్ తెస్తాడో లారీలే, ఎవరు పచారీ సరుకులు వస్తాయో తెలియదు, ఎవడు ఉప్పులు తెస్తాడో, ఎవడు పప్పు తెస్తాడో, ఎవడు కూరగాయలు తెస్తాడో, ఎవడు నూనె డబ్బాలు తెస్తాడో, ఎట్నుంచి వస్తాయో ఆయుధం ఏంటి? మరి మనం ఎక్కడున్నాం? అదే సహవాసంలో ఉన్నాం. మరి ఆయన ఆశయాలు ఆయన ఎలా ఫాలో అయ్యాడో దాన్ని ఎందుకు మనం ఫాలో అవ్వలేకపోతున్నాం? దానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాం? ఆయన జీవితంలో విజయాలు ఎలా జరిగాయి, మన జీవితంలో ఎందుకు విజయాలు జరగట్లేదంటే మన దగ్గర ఏం లేదు, ప్రార్థన లేదు. అంతే. పోలీస్ స్టేషన్లో, కోర్టు కేసులు, గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, ప్రార్థన. అది మన ఆయుధం కావాలి.
మన ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రతిదానికి ప్రార్థన, ప్రతిదానికి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రార్థన మన జీవితంలో అంటే మన తలరాతని మార్చగలిగే శక్తి దేనికి ఉంది? ఒక్క ప్రార్థనకే ఉంది. అంత బలమైనది. విశ్వాసికి ఆక్సిజన్ ఎంత ప్రాముఖ్యమో మనిషికి విశ్వాసికి ప్రార్థన అంతే ప్రాముఖ్యం. కానీ ఆ ప్రార్థనకే మనకు సమయం ఇవ్వాలి. అందువల్ల ఎన్నో రకాల నష్టాలు, ప్రమాదాలు. చివరిగా చూద్దాం ఎఫెసీ పత్రిక 3:20. మనం కూడా ఆ కాన్సెప్ట్తో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి కూడా ఏం జరుగుతుంది? మనం అడిగింది ఎంత, దేవుడి ద్వారా మనం పొందేది ఎంత? అయితే మీరు యేసును గురించి విని కరెక్ట్ టాపిక్ మాత్రం చదవంత అవసరం లేదు. ఊహించిన దానికంటే అది 19-20 కలిసి ఉన్నాయా? 20. అత్యధికముగా అడుగు వాటికంటే, అడగడం అంటే అర్థమైంది ప్రార్థన. ఎందుకు కనపడలేదా? 3వ అధ్యాయం ఎన్నో అధ్యాయం చెప్పాను? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20 అనుకుంటా. అంత టైం పడుతుంది ఏంది మీకు? అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి అంటే అడిగే వాటికంటే ఊహించే వాటికంటే కూడా ఆయన ఏమిస్తాడంట? అది దైవజనుడు భగత్ సింగ్ గారి జీవితంలో ఆలోచించగలిగాడు. అది ఆయన ఒక్కడికే కాదు, ప్రతి వ్యక్తికి ఇది చేయాలనుకుంటున్నాడు దేవుడు. అంటే ఆయన పద్ధతిలో, ఆయన విధానంలో ఎవరు అడుగుతారో వారందరూ పొందుతారు. ఎట్లాగా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికము. ఇప్పుడు బైబిల్ ఒక 2-3 వ్యక్తులు మనం చూడగలిగాం. వారి జీవితంలో కూడా పొందారు. ఇదే పద్ధతి దైవజనుడు భగత్ సింగ్ గారి జీవితంలో కూడా పొందారు. మనం కూడా పొందాలి. మనం కూడా పొందాలి. అంటే ఏముండాలా? వారు ఎలాగైతే ప్రార్థించారో, దైవజనుడు భగత్ సింగ్ గారు ఎలాగైతే ప్రార్థించారో అదే నీవు నేను మనం చేస్తే మనం కూడా పొందాం. ఒకసారి బాగా ఆకలేస్తుంటే భగత్ సింగ్ గారి దేవుడు చెప్పాడంట, నువ్వు పలానా హోటల్కి వెళ్ళిపో, నీకు కావాల్సింది తిను, నీకు కావాల్సింది తిను. డబ్బు లేదు చేతిలో, డబ్బు లేకపోతే బిల్లు కట్టకపోతే పప్పు రుబ్బడమో, సర్వింగ్ చేయడమో, గిన్నెలు కడగడం ఏదో చేయాల్సి వస్తుంది. దేవుడు చెప్తున్నట్ట, నేను చెప్తున్నా, నువ్వు వెళ్ళి తినుకో. ఆయన కావాల్సినంత తృప్తిగా తిన్నాడు. కొంతమంది అంటే మనకి అది ఎక్స్పీరియన్స్ కోసం చెప్తున్నాం. తృప్తిగా వచ్చింది, డబ్బు కట్టేది కాదు కదా. ఎక్కడ తింటావు అప్పుడు? బిర్యానీ నువ్వు తింటా నీ ఇష్టం అంటే ఎక్కడ తింటారు? కొంచెం తింటారు. మరి భక్తి గారు దేవుడు ఏం చెప్పినాడు? తినిపో తృప్తిగా, నీకు కావాల్సింది, నీకు ఆకలి తినిపో, నీ ఇష్టం అన్నాడు. ఇక తిన్నాడు. ఇంకా కౌంటర్ దగ్గరికి వస్తున్నాడు. ఏం కట్టడానికి? కాన్ఫిడెన్సే ఉంది తప్ప మనీ అయితే లేదు. చిల్లి కవ్వ కూడా లేదు కోట్లో. వస్తూ ఉంటే ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నాడు ఎవడో కూడా వచ్చి. ప్రైజ్ లాడ్ బ్రదర్ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఆ టిఫిన్ చేశాను, అయితే ఆ బిల్లు నేను కడతా, ఆ బిల్లు నాకు గొప్ప ధన్యత వచ్చింది, అవకాశం వచ్చింది, నేను కడతా. అర్థమైందా? తిమోతి గారు ఒకసారి ఇలాగొస్తే వెళ్ళాడంట. ఆయన ఒకసారి చెప్పక నేను విన్నాను. వెళ్తే అయ్యా మరి ఏం చెప్పాలి, ఇడ్లీ చెప్పడా? ఇడ్లొద్దు, అట్టు తీసుకురా, దోశ తీసుకురా, మసాలా దోశ, టీ కాకపోతే కూల్ డ్రింక్ తీసుకురా. ఫుల్గా తిన్నాడంట. పప్పు రూపిస్తారా, ఏం సంగతి అది ఇదని భయపడతా, ఎవడైనా ఉన్నాడా తెలిసినోడు టేబుల్ల దగ్గర ఎత్తుకుంటున్నాడంట. భగత్ సింగ్ గారు దేవుడా, నువ్వు నాకు కూడా దేవుడివే, భగత్ సింగ్ గారికి మేలు చేసిన దేవుడా, భగత్ సింగ్ గారికి సహాయం చేసిన దేవుడా, నాకు కూడా సహాయం చేయవా, లేదంటే నేను ఇక్కడ అవమాన పాలు
అయితే అటు ఎప్పుడు సోదరు వచ్చి అయ్యా మీరు టీవీ చేశారు అయితే ఆ బిల్లు నేను కడతాను, ఆ బిల్లు నేను కడతాను. అది గొప్ప మర్మం. భక్తి గారి దేవుడు నా జీవితంలో కూడా మేలే అప్రాక్టికల్ అది ప్రార్థనకుండే శక్తి, అది ప్రార్థనకుండే శక్తి. కాబట్టి నీ జీవితంలో ఊహించేదానికంటే నీ అవసరత తీరబడే దానికంటే ఇంకా అత్యధికంగా పొందాలంటే మన ఆయుధం ఏమైందా? కేవలం ఆ రీతిగా దేవుడు మనకు కూడా సహాయము చేయగాక.